హైదరాబాద్ సఫిల్గూడ దగ్గర హైటెన్షన్ నెలకొంది. కట్టమైసమ్మ ఆలయం దగ్గర ఒక యువకుడు నిన్న రాత్రి మల విసర్జన చేశాడు. ఏకంగా ఆలయ ప్రాంగణంలో అక్కడ దేవతామూర్తి విగ్రహం ఎదుటే ఈ నిర్వాకాన్ని చేపట్టడంతో స్థానికులంతా ఆందోళన చేపడుతున్నారు. స్థానికులను ఆల్రెడీ ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు ప్రస్తుతానికి దేవీ దేవతల ఆలయాలపైన వాళ్ళ ప్రతిష్టత పైన భంగం కలుగుతోంది. వాళ్ళ యొక్క ఆలయాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి హిందూ సంఘాలు అయితే అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీగా ఆయనను చూసేందుకు లేకపోతే ధర్నాలో పాల్గొనేందుకు బీజేపీ శ్రేణులు కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. అర్ధరాత్రి ఆలయ ప్రాంగణంలో మలమూత్ర విసర్జన పైన పెద్ద ఎత్తున హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. ప్రతినిధి శిల్పా ఉన్నారు స్పాట్ నుంచి. శిల్పా, సిచ్యువేషన్ లా ఉంది? సఫిల్గూడ కట్టమైసమ్మ ఆలయం దగ్గర బీజేపీ శ్రేణులు చేరుకోవడం, హిందూ సంఘాలు చేరుకోవడం అటువంటి ఉద్రిక్తత పరిస్థితి దారితీస్తోంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు విషయం పైన? ఆ యువకుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏదైనా క్లారిటీ వస్తుందా? రైట్, సెఫాలిగూడ దగ్గర ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇటు పెద్ద ఎత్తున హిందూ సంఘాలు కావచ్చు, హిందువులు కావచ్చు తరలి వచ్చి మొత్తం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు మొత్తం కూడా దిగ్బంధించారు. చుట్టూ బారిగేట్స్ ఏర్పాటు చేశారు. బారిగేట్స్ ఏర్పాటు చేసి మొత్తం కూడా వీళ్ళందరూ ఖచ్చితంగా వరుసగా హిందూ దేవాలయాలపైన టార్గెట్ చేస్తున్నారు. కావాలని ఇదంతా చేస్తున్నారు. ఖచ్చితంగా దీని వెనక పెద్ద కుట్రలు ఉన్నాయంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు కాసేపు క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఈ నిన్న జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నారు. ఖచ్చితంగా ఇది టార్గెటెడ్ గా చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్తున్నారు. దీని వెనక పెద్ద పెద్ద శక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చేసింది. దీన్ని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకోవాలి అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తున్నారు. నిన్న 8 నుండి 8:30 సమయంలో నిన్న ముస్లిం అనే వ్యక్తి ఇక్కడికి వచ్చారు. కొబ్బరికాయ కొట్టేటువంటి ప్లేస్ దగ్గర మల విసర్జన చేశారు. వెంటనే వాళ్ళని అదుపులోకి తీసి విచారించగా కొంత లేని సమాధానాలు చెప్తున్నారు. ప్రస్తుతం పోలీస్ అదుపులోనే అతను ఉన్నారు. అండ్ గతంలో జరిగినటువంటి ముత్యాలమ్మ టెంపుల్ జరిగినటువంటి ఇష్యూ కావచ్చు, ఇప్పుడు జరిగినటువంటి ఇష్యూ కావచ్చు, పెద్ద ఎత్తున వీటికందరూ కూడా కావాలని వీటినన్నింటినీ కూడా టార్గెట్ చేస్తున్నారంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద ఇక్కడ నిరసన దిగి ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మల్కాజ్గిరి కార్పొరేటర్ ఉన్నారు. వారితో మాట్లాడతాం. వరుసగా హిందూ ఆలయాన్ని టార్గెట్ చేశారా, లేకుంటే ఇదేమైనా కోఇన్సిడెంట్ గా జరుగుతుంది? ఇది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. మోటివేటెడ్ ప్లాన్డ్ యాక్టివిటీ. అంటే హైదరాబాద్లో ముఖ్యంగా అది ఆంజనేయ స్వామి దేవాలయం కానివ్వండి, ముచ్చాలమ్మ గుడి కానివ్వండి, లేకపోతే కట్టమైసమ్మ దేవాలయం కానివ్వండి, కావాలని ప్లాన్డ్గా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ శంషాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే సిటీ అవుట్స్కట్స్ నుంచి మొత్తం కూడా కవర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క యాక్టివిటీస్ బాగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇది ఇక్కడ ఇంత జనసాంద్రం ఉన్నటువంటి ప్రదేశంలో 8:30-9కి టోపీ పెట్టుకొని మరి ఒకడు వచ్చి ఇంత పెద్ద పబ్లిక్ ప్లేస్లో మరి మలమూత్ర విసర్జన చేసింది అంటే అది కూడా కర్ణాటక నుంచి వచ్చి ఒక నెల క్రితం వచ్చి ఇక్కడ ఒక చుట్టాలింట్లో ఉంటూ ఇక్కడ కొత్తిమీర అమ్ముకునే వేషంలో ఉండి మరి ఇక్కడ కావాలని ప్రజలు టోపీ పెట్టుకొని వచ్చి అందరూ జనాలు ఉండేటువంటి టైంలో కొడతారని తెలిసి కూడా చేసిండు అంటే 100% ఇది మోటివేటెడ్ యాక్టివిటీ. ఎవరైతే వ్యక్తి అష్రఫో అల్తాఫో దొరికినాడో అతను కేవలం ఒక టూల్ మాత్రమే. దీని వెనుక పెద్ద ఒక నెక్సెస్ ఉంది. దీని వెనుక ఒక చాలా దుష్ట శక్తులు అనేకం దాగి ఉన్నాయి. అవి దేశ వ్యతిరేక శక్తుల, రాజకీయ శక్తుల, బంగ్లాదేశుల, రోహింగాల, పాకిస్తాన్ వాళ్ళ, లేకపోతే చైనీయుల, ఎవరు అని తేల్చాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. రాష్ట్ర ప్రభుత్వము ముచ్చాలమ్మ గుడి కేసులో ఈ విధంగా చెప్పి మా మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు బుక్ చేశారు. బుక్ చేసి మమ్మల్ని తడిపారు చేశారు. మేము అడుగుతున్నాం, ఈ రోజున చేసిరు, మమ్మల్ని అరెస్ట్ చేసిరు, ఓకే. కానీ మరి ఆ రోజు మీరు నిజంగా ఇన్ని ఇన్సిడెంట్లు చేస్తుంటే మేము డిమాండ్ చేసినాము, మీరు వీటిపైన ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్గా మూలాలు తెలుసుకోండి అని చెప్పినాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయకపోవడమే దీనికి ప్రధానమైన కారణం. ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరు 100%గా. అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉన్నాయి, అందరి సహకారం తీసుకోవాలి. ఎందుకంటే ఇది దేశ వ్యతిరేక పని, ఇది హిందూ వ్యతిరేక పని, ఇది దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పని. ఈరోజు మతోన్మాదంతో ఈరోజు మత సామరస్యాన్ని రెచ్చగొట్టేటువంటి పని, ఇంత ప్లాన్డ్ యాక్టివిటీ ఈ దేశంలో జరుగుతుంది, ప్రజలను రెచ్చగొట్టేటువంటి పని జరుగుతుంది అంటే దీని వెనుక ఖచ్చితంగా ఒక ఏజెన్సీ, అది ఐఎస్ అయినా లేకపోతే బంగ్లాదేశీల, రోహింగాల తేల్చాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా పట్టుకున్న ప్రతిసారి పిచ్చోడే చేసినట్టు. నాకు అర్థం కాదు, ఇంతమంది పిచ్చోళ్ళు ఉంటారా? ముస్లింలే పిచ్చోళ్ళు ఉంటారా? హిందూ దేవాలయాల మీదుగా పిచ్చోళ్ళు వస్తారా? హిందూ దేవాలయాలపైన మీరు దాడులు చేస్తారా?
ఇది చెప్పడానికి కూడా వినడానికి కూడా విడ్డూరంగా ఉంది. నవ్వుపోతున్నారు తెలంగాణ రాష్ట్ర పోలీసుల పైన. ఈ రోజున తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈరోజు నిద్ర లేవాల్సిన అవసరం ఉంది. నిద్ర లేచి ఈరోజు నేను హిందూ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మనలో ఐక్యత లేదు. రైట్, సఫిల్ కూడా కట్టమైసమ్మ ఆలయం దగ్గర ఆందోళన కొనసాగుతోంది. అక్కడికి బీజేపీ శ్రేణులు చేరుకున్నారు. ఆర్టీవీతో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతున్నాడు. సో విచ్ఛిన్న శక్తులు ఇక్కడ ఈ రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతోంది. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం జరుగుతోంది. ఆ రోజు ముత్యాలమ్మ ఆలయంలో అటువంటి విధంగా జరిగి ఇప్పుడు ఈ విధంగానే జరిగి చెప్తున్నారు. ఆయన మాటలో చూస్తూ ఉంటే కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒక యువకుడు కొన్ని రోజులకు వాళ్ళ బంధువుల ఇంట్లో ఉంటే ఇక్కడ కొత్తిమీర వ్యాపారం చేస్తూ ఆ రకంగానే అక్కడ నివసిస్తూ రాత్రి నిర్వాకానికి పాల్పడ్డాడు. అయితే ఇక్కడ పిచ్చివాడు అని చెప్పి కొట్టిపారేస్తున్నారు. సఫిల్గూడలో జరిగినటువంటి ఆ ఘటనకు సంబంధించి కారణమైన వ్యక్తి ఓ పిచ్చివాడును కొట్టిపారేస్తున్నారు. వాడేం పిచ్చివాడు కాదు. ప్రతిసారి కూడా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన గల కారణం ఏందని అన్వేషించి ఇన్వెస్టిగేట్ చేసి చేయకుండా పిచ్చివాడంటూ కొట్టిపారేయడం సమంజసం కాదు అంటున్నారు. ఒకసారి నిన్న ఆలయంలో ఆ వ్యక్తి అక్కడ ఫోటోలో కనిపిస్తున్న పైన విజువల్ చూడండి. ఆ వ్యక్తి ఇప్పుడు అక్కడ ఆలయంలో మల విసర్జన చేసింది. ఒకసారి విజువల్ చూద్దాం. విజువల్లో అక్కడ స్థానికులను చితకబాదారు. వాడు ఏం చెప్తున్నాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి విజువల్ చూద్దాం. తీసుకోవట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. నేనే చెప్తున్నా, నేను వాడు ఎందుకు వచ్చిండు, ఎందుకు చేసిండు, వాడు అడ్రస్ ఏంటి అది వెరిఫై చేసి ఎంక్వైరీ చేసే టైం ఇవ్వండి. ఓకే సార్, ఇదే మాట మీరు దర్గాల ముందు చెప్పగలుగుతారా? సార్, ఇదే మాట మీరు దర్గాల ముందు చెప్పగలుగుతారా? చేయకపోతే హిందువులు కూడా పిచ్చోళ్ళే దర్గాల కాడ కొట్లాడే చేస్తాం. తమ్ముడు ప్రతి జరిగిన అంశారాన్ని సబ్సిడీ చేసే ఆలోచన అర్థమైందా? మీకంటే ఎక్కువ ఎంతమంది మహారాజు ఉంటుంది. కాబట్టి ఎవరిక్కడ అట్లాంటివి చేసి దాని ఇష్యూ సబ్సిడీ చేసే ఆలోచన కానీ అట్లాంటి ఆలోచన చేయట్లేదు. దాంతో పాటు చెప్పండి ఎవరు చర్య తీసుకోవట్లేదు సార్. ప్రతి ఒక్కరు పిచ్చోడనే చెప్తున్నారు సార్. లేదు హాస్పిటల్ దగ్గర పోలీసు వాళ్ళు మన దగ్గర ఒక యాదాద్రి జిల్లా నుంచి వస్తే వాడు ఏ ఊరు ఏ కులమని మనం అందరం మన భాష ఎక్కడి నుంచి మనం గుర్తు పడతాం. వీళ్ళు టోపీలు పెట్టుకొని అందరూ మనోళ్ళు ఒక కాంగ్రెస్ ముస్లిం ఉంటే మేము కాంగ్రెస్ లేని ముస్లిం అని ఉంటారు. ఈ అమ్మాయి ఇదంతా ఏం జరుగుతున్నది? భారతదేశం ఒక ధర్మసత్రం అయిపోయింది. మన పోలీస్ వ్యవస్థ శిల్ప ఇప్పుడు అక్కడ పోలీసులు ఆ వ్యక్తిని ఆల్రెడీ అదుపులో తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఆ పోలీసులు అదుపులో తీసుకున్న వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం జరిగింది, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, తన మోటివ్ ఏంటి అని తెలుస్తోందా? రైట్, మొత్తం అన్యమతవస్తుడిగా గుర్తించారు. ఇంకోవైపు తను కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చినట్టు కూడా తెలిసింది. గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ ఆలయ ప్రాంగణంలోనే ఒకవైపు ఇక్కడే షాప్ పెట్టి తను ఇక్కడే ఉంటున్నట్లు కూడా తెలిసింది. పక్కా ప్లాన్ ప్రకారం నిన్న శనివారం రోజు ఎక్కువ మంది వస్తూ ఉంటారు టెంపుల్కి, ఎక్కువ మంది భక్తులు వస్తారు. పక్కా ప్లాన్ ప్రకారం మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే ప్లేస్ కనిపిస్తుందో ఇదే ప్లేస్ దగ్గర తను మల విసర్జన చేశారు. మల విసర్జన చేసే టైంలో ఇక్కడ భక్తులు చాలా మంది ఉంటారు. వాళ్ళు చాలా మంది ఉన్నారు. అరౌండ్ 8 to 8:30 మధ్యలో ఈ ఘటన అనేది జరిగింది. దీంతో ఒక్కసారిగా వాళ్ళందరూ అటు ఆలయ అధికారులకు కావచ్చు, ఇంకోవైపు పోలీసులకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో తను వెంటనే ఒకవైపు క్వశ్చన్ చేయగా పొంతం లేని సమాధానాలు తను చెప్పినట్లు కూడా గుర్తించారు. ఇప్పటికే ప్రస్తుతం అనంతరం ఇక్కడ దేహశుద్ధి చేశారు. దేహశుద్ధి చేసిన అనంతరం పోలీసులు తీసుకొని వెళ్లారు. ప్రస్తుతం కేసు నమోదు చేశారు. అండ్ ఇంకోవైపు గతంలో ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర జరిగినటువంటి ఘటనలో